చూసి ఆ ప్రాబ్లమ్స్ రేపు మళ్ళీ ఇబ్బంది కాకుండా రైతులకు ఆ ప్రాబ్లమ్స్ కూడా చెక్ చేసుకుంటూ రేపు పని చేపిస్తామని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే అధికారులు వచ్చారు అవన్నీ రెక్టిఫై చేస్తారు. ఇంతకుముందు అయిపోయినాయి కానీ ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటే తప్పనిసరిగా చేస్తారు. కందకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు చెడిపోయినాయి అంటా ఉన్నారు చైర్మన్ గయాసుద్దీన్ గారు. మోటార్లు రిప్లేస్ చేయమని చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పటి వరకు ఎటువంటి డిసీజులు లేకుండా స్ప్రేలు చేయలేదు. అవసరం ఉంటేనే అక్కడక్కడ దోమల కొరకు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ విజిట్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఉందో విజిట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం ఏం చేస్తే సాల్వ్ అవుతుందో అది కూడా చెప్పి రైతులకు సలహాలు ఇవ్వడం. అదేవిధంగా టీచర్స్ కూడా నా ఉపాధ్యాయులకు మళ్ళీ ఒక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. కొన్ని గ్రామాల్లో స్ట్రెంత్ ఉంది, కొద్దిగా దూరం ఉంటే నేను 2 గంటల తోడు లోపలికి ఉంటే అక్కడ టీచర్స్ వస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మన పిల్లలు అక్కడ పెద్ద ఊళ్ళలో బాగా స్ట్రెంత్ ఉన్నారు. నేను వచ్చాడు ఊన్సా చాలామంది స్ట్రెంత్ ఉన్నారు, అది టీచర్స్ లేదు. అదే సారూరులో మెయిన్ రోడ్ బస్సు ఉంటారు, ఆడ టీచర్స్ ఉన్నారు. అందుకే డిప్యూటేషన్ ఏమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మన టీచర్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ కన్సల్ట్ అధికారులు కూడా మన పిల్లలకి ఈ సంవత్సరం ప్రతి సబ్జెక్టులో 75% మార్కులు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని విలేజర్స్ మీరు టీచర్స్ మీరు విలేజర్స్ సహకరించుకుంటూ మంచి ఎడ్యుకేషన్ తీసుకుంటూ మీరు ప్రైవేటు స్కూల్లో పోతే 2 పిల్లలు పోతే సంవత్సరానికి 50,000 అవుతాం. అందుకంటే ఇది మంచి చదువుకున్న టీచర్. కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించకుండా ఆడు పంపుతున్నాడని మనం ఇంగ్లీష్ కూడా నేర్పుతున్నాము ఇప్పుడు. అర్థమైనా? నువ్వేనా అందరూ ఫుల్ ఉన్నారా టీచర్? ఇక్కడ మన కందకుర్తి కందాక్లో పెట్టే తయారు. ఇప్పుడు మనం పెళ్లిళ్ళకు వంటలు చేస్తాం. ఎవరిని పిలుస్తాం? వంట మంచిగా ఓటు మంచిగా చేస్తాం. మరి గిరిగి అంతే కదా, ఇదంతే కదా. మంచిగా చేస్తూ మన ఇద్దరం ఒక్కరోజు తినేది కాదు. సంవత్సరాలకు వచ్చింది మంచిగా వంట చేస్తున్నందుకు బాగా చూసి ఎవరు చెప్పి వినకుండా మా పిల్లలకు ఉన్నదాన్ని వంట చేస్తుంటేనే మంచిగా తోడం కారము పసుపు మంచిగా చేస్తూ ఒకటి మంచిగా అనిపిస్తుంది, ఒకటి వాడు ఏమి ఎప్పుడు ఖరాబ్ అవుతుంది. అటువంటి వాళ్ళని పెట్టాలని నేను ప్రెస్ ద్వారా కన్సల్ట్ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను.